ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. సూపర్ 6 హామీలో ఒకటైన అన్నదాత సుఖీభావ పథకానికి దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెం గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద 14,000 కలిపి ఒక్కొక్కరికి 20,000 ఇవ్వాలని నిర్ణయించింది. అందులో తొలి విడత 7,000ను నేడు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ పథకం కింద 2,68,165 మంది రైతులను ఆకర్షులుగా గుర్తించారు. ఇక నేడు ఉదయం 10:35 దర్శి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి తూర్పు వీరాయపాలెం చేరుకుని రైతుల సమావేశంలో పాల్గొంటారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సమావేశం ఏర్పాట్లను మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. రైతు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ జెండాలోనే నాగలి గుర్తు ఉంది. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇదే టీడీపీ పార్టీ సిద్ధాంతం. ప్రతి రైతులో కూటమి ప్రభుత్వం ఉంది అనే భరోసాను కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసం నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభావ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించారు. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. 64 లక్షల మందికి ఏటా 33,000 కోట్ల విలువైన పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరుగా ఇంటికి వెళ్లి నిద్రలేపి పింఛన్ అందిస్తున్నామని, 2,171 కోట్లు ఆ లబ్దిదారుల చేతికి ఇస్తున్నామని తెలియజేశారు. జగన్ హయాంలో సాగిన విధ్వంసం, పింఛన్లలో గందరగోళం మొదలు నెల్లూరు పర్యటనలు రెచ్చగొట్టే ప్రసంగాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో జరిగిన పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. లబ్దిదారులకు గ్రామంలో పింఛన్లు స్వయంగా అందించారు. సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం అని సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. రేపటి రోజున మార్గదర్శులై కొన్ని బంగారు కుటుంబాలకు చేయూతను ఇవ్వాలి అన్నారు. ఇక సమాజానికి మనం ఏదైనా చేయాలి అన్నారు. తమతో పుట్టిన వారు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. వారిని ఆదుకునేందుకే P4 కార్యక్రమం బంగారు కుటుంబాల ప్రపంచానికి రోల్ మోడల్ గా మారతాయి అని ముఖ్యమంత్రి తెలియజేశారు. పెన్షన్ ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారో తెలుసుకునేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని అన్నారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో తెస్తామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి పవర్ లూమ్స్ కు, హ్యాండ్లూమ్స్ కు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. గండికోట ఇండియాకే గ్రాండ్ క్యానన్ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గండికోట వద్ద జరిగిన ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు చంద్రబాబు హాజరయ్యారు. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అతి సుందరమైన ప్రదేశాల్లో గండికోట 10వది. ఇక దీన్ని ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. 80 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. అక్కడే కృష్ణదేవరాయల విగ్రహం పెట్టిస్తాం. ఒక పక్క గండికోట, ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ 3 అనుసంధానం చేయగలిగితే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక కడపలో నేషనల్ హైవేకు ఒక ఏడాదిలోనే 12,000 కోట్లు ఖర్చు చేశాం అని సీఎం తెలియజేశారు. ఇక సాస్కి స్వదేశీ దర్శన్ పథకాల ద్వారా గండికోట, బొర్రా గుహలు, అహోబిళం, నాగార్జున సాగర్ ప్రాంతాలు టూరిజం ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గండికోట ఉత్సవాలు డిసెంబర్ 26, 27 తేదీలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు గాను సీఎం సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్తో 500 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు జమ్మలమడుగు సమీపంలో గూడెం చెరువులోని పెన్షన్లు పంపిణీ చేశారు. గులసాల ఆలివేలమ్మ అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి వితంతు పింఛన్ అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆమె పెద్ద కుమారుడు వేణుగోపాల్కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు. తమకు తల్లి వందనం లబ్ధి చేకూరింది అని వేణుగోపాల్ వివరించారు. ఇక అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు ఆటో డ్రైవర్ జగదీష్ తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఉన్న ప్రజావేదిక వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జగదీష్ తో సరదాగా ముచ్చటించారు. చంద్రబాబు తనతో సంభాషించడం పట్ల జగదీష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. మద్యం కుంభకోణంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్కు పొడిగించింది. ఈ కేసులో వివిధ జైళ్లలో ఉన్న 12 మందికి 13వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి భాస్కర్ రావు ఆదేశాలు జారీ చేశారు. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో రాజమహేంద్రవరం జైలు నుంచి ఎంపీ పివి మిథున్ రెడ్డి, విజయవాడ జిల్లా జైలు నుంచి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పైలా దిలీప్, బోనేటి చాణక్య, చెరుకూరి వెంకటేష్ నాయుడు, బాలాజీ గోవిందప్ప, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ కృష్ణను ఏసీబీ కోర్టుకు తరలించారు. నిందితులను దూర ప్రాంతాల్లోని వేర్వేరు జైళ్ల నుంచి కోర్టుకు తీసుకురావాల్సి వస్తుంది అని, ఇక నుంచి రిమాండ్ పొడిగింపులను వర్చువల్ గా జరిగేలా చూడాలని
సిట్ దర్యాప్తు అధికారి శ్రీహరిబాబు కోర్టును అభ్యర్థించారు. దీన్ని న్యాయాధికారి తోసిపుచ్చారు. వర్చువల్ విధానంలో నిందితుల మాటలు సరిగ్గా వినిపించడం లేదు అన్నారు. ఇక ఇరువైపుల వాదనలు వినాలి కదా అని ప్రశ్నించారు. రిమాండ్ పొడిగింపు సమయంలో నిందితులను కోర్టుకు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇక తనకు ఇంటి నుంచి భోజనాన్ని ఏ పూటకు ఆ పూట అనుమతించాలి అని మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టును అభ్యర్థించారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇంటి నుంచి ఒకేసారి తీసుకొస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం భోజనాన్ని రాత్రిపూట తినాల్సి వస్తుంది అన్నారు. తనకు అల్సర్ ఉన్న కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అని తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే నాటి ఇసుక కుంభకోణమే చాలా పెద్దది అని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలియజేశారు. వసూళ్లకు విజయవాడను డెన్గా ఎంచుకున్నారు అని, ఇక బియాండ్ కాఫీ హౌస్ కు చెందిన సుధీర్ ఈ వసూళ్లు చేపట్టేవాడు అని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కృష్ణప్రసాద్ ఆ పార్టీలోనే ఉన్నారు. జరిగిన అక్రమాలన్నీ ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఆయనే ఆ మాటలు అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ అడ్డగోలు నిర్ణయాలను అడ్డుకోవడంతో ఆయన్ను వైసీపీ నాయకత్వం టార్గెట్ చేసింది. తనపైకి జోగి రమేష్ ను వైసీపీ మూకలను ఉసిగొల్పడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం టీడీపీలో చేరి గత ఎన్నికల్లో మైలవరం నుంచి గెలిచారు. 1400 కోట్ల ఇసుక దోచేశారు శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఇసుక కుంభకోణంపై తనకు తెలిసి వివరాలు పంచుకున్నారు. ఇక సిట్ ఏర్పాటు చేసి విచారణకు పిలిస్తే మొత్తం చెబుతాను అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలను ముందు పెట్టి తెర వెనుక అనధికారికంగా 1000 కోట్ల ఇసుక అక్రమ వ్యాపారం నడిపించింది. తద్వారా నెలకు 260 కోట్లు వైసీపీ ప్రజల జోబుల్లోకి వెళ్లేవి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన లాభాల ఆశలు చూపించి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కూడిన సిండికేట్లను అప్పగించారు. ఒక్కో సిండికేట్లో 10 నుంచి 15 మంది ఉండేవారు. నెలకు 20 కోట్ల నుంచి 25 కోట్లకు కప్పంగా ఫిక్స్ చేశారు. ఇక ఆ డబ్బును ప్రతి 10 రోజులకు ఒకసారి ముందుగానే కట్టాలి. మొత్తం నగదుగానే ఇవ్వాలి. పోలీసులు అడ్డుకోకుండా, కేసులు పెట్టకుండా ఆ రోజుల్లో ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడేవారు అని చెప్పారు. ఇసుక కుంభకోణంలో అవినీతి వివరాలు తన వద్ద ఉన్నాయని సంబంధిత అధికారులు సిట్ విచారణకు పిలిస్తే వాస్తవాలు వివరిస్తా అని కృష్ణప్రసాద్ తెలియజేశారు. ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రహదారుల పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారులు సంస్థలు సంయుక్తంగా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. 185 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా 2381 కోట్లతో రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇక కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నేడు ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం చేపట్టిన 2 రహదారి ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. వాటిని లాంఛనంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. ఇక పల్నాడు జిల్లాలో చిలుకలూరిపేట నుంచి నకరికల్లు వరకు ఉన్న జాతీయ రహదారి 167 ఏవి 787 787 కోట్లతో విస్తరించబోతున్నారు. ఈ రహదారి 38 కిలోమీటర్ల పొడవు ఉంది. అలాగే రాజమండ్రిలో NH-16 పై గమాన్ జంక్షన్ వద్ద 327 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. ఈ పనిని NHAI చేపట్టనుంది. లాలా చెరువు జంక్షన్ వద్ద NH-216A ను 232 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి తాకట్టు పెట్టింది అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటి మంత్రి హరీష్ రావు ఏపీ పాలకులకు తలొగ్గి చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు తెలంగాణ వాటా వెనక్కి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని చెప్పారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకున్నామని తెలియజేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర 2వ రోజు శుక్రవారం ఉదయం పరిగిపట్టణంలో జరిగింది. అనంతరం సంగారెడ్డి జిల్లా సంగుపేట నుంచి జోగిపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. జోగిపేటలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పాదయాత్ర అనేది కాంగ్రెస్ సంస్కృతిలో ఒక భాగమని, ఇక ప్రజలతో మమ్మేకమై కష్టసుఖాలు తెలుసుకునేందుకే టీపీసీసీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది అని మహేష్ గౌడ్ తెలియజేశారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల గురించి కేసీఆర్ కూతురు, అల్లుడికి ఏం సంబంధమని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. వరదల కారణంగా ఏపీకి ప్రతి సంవత్సరం 2000 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది అని, ఈ నష్టంలో వాటా ఎందుకు అడగడం లేదని బీఆర్ఎస్ నేతలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానాలపై బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అంతర్గత రాజకీయ వైరాలను ఏపీపై రుద్దవద్దు అని కోరారు. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలను వినియోగించుకుంటే తప్పేంటి అని ఆ పార్టీ నాయకుడు హరీష్ రావును నిమ్మల నిలదీశారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానంతో ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేంటి అని ప్రశ్నించారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు పోలవరం, బనకచెర్ల అనుసంధానం దోహదపడుతుంది అని తెలియజేశారు. ఇక త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉండడంతో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని నిమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేదు అని తెలియజేసింది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంది. ఇక బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదమే తీసుకోలేదు అని తెలియజేసింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకుని తుమ్మిడిశెట్టి వద్ద నీటి లభ్యత లేదు అన్న సిడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భౌతిక పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో జరపలేదు అని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం చేసిన దీనికి ఆ బ్యారేజీలకు సంబంధమే లేదని పిసి ఘోష్ కమిషన్ తేల్చింది. మంత్రివర్గ ఆమోదంతోనే బ్యారేజీలు నిర్మించినట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పగా అవన్నీ అవాస్తవాలని కమిషన్ నివేదికతో తేలింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ పెట్టకుండా ఇక మేడిగడ్డ, అన్నారం, సుండిల్లు బ్యారేజీలు కట్టారు అని నిర్ణయానికి కర్మ కర్త క్రియ కేసీఆర్ అని కమిషన్ వెల్లడించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వారం 10 రోజుల్లో ఖరారవుతుంది అని తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటు కోసం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది అని సమాచారం. ఇక కొత్త కమిటీలో చోటు దక్కని వారికి పార్టీ నాయకత్వం మరో కీలక బాధ్యత అప్పగిస్తుందని వినికిడి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీలో స్థానం సంపాదించుకునేందుకు ఆశావహులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి అభయ్ పాటిల్తో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, సంఘ్ ముఖ్యులను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దాదాపు నెల క్రితం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత రామచంద్రరావు గత నెలాఖరులోనే కొత్త కమిటీ ఏర్పాటవుతుందని ప్రకటించారు. సామాజిక, భౌగోళిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తాము అన్న రామచంద్రరావు పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, 7 కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కాన్క్లేవ్ లో తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని ఆయన అధికారికంగా ఆవిష్కరించనున్నారు. దిగ్గజ క్రీడాకారులు అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అంజునా బాబీ, అనిల్ కుంబ్లేతో సహా పలు అంతర్జాతీయ క్రీడారంగ ప్రముఖులు, ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే శాట్ చైర్మన్ శివసేనారెడ్డి ఇక క్రీడా శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ది, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి 9 ఎంఎన్సీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకోనుంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లారు. అక్కడి విజ్ఞాన్ భవన్ లో ఏఐసీసీ అనుబంధ చట్టాలు, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం, రాజ్యాంగం సవాళ్లు, దృక్పథం, ఇక మార్గాలు థీమ్తో నేడు నిర్వహించే మెగా ఈవెంట్ లో ఆయన పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమానికి అధ్యక్షత వహించనుండగా అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు పాల్గొనడంతో పాటు ప్రసంగించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే సెషన్లో సామాజిక న్యాయం, రాజ్యాంగం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రాధాన్యత అనే అంశంపై సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు పత్రికలు, ప్రసార సాధనాలంటే ప్రజలకు విశ్వసనీయత ఉండేదని, ప్రస్తుతం జర్నలిస్టు విలువలు పూర్తిగా తగ్గిపోయాయి అని వ్యాఖ్యానించారు. ఓనమాలు రాని వాళ్లు, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం రాని వాళ్లు జర్నలిస్టులుగా చలామణి అవుతూ జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవ తెలంగాణ సంస్థ 10వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ సోషల్ మీడియా జర్నలిస్టుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వారు జర్నలిస్ట్ అంటూ తమ రాతలతో, చేతలతో సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆవారాగా రోడ్ల మీద తిరిగే వాళ్లు కొందరు సోషల్ మీడియా జర్నలిస్టులంటూ తమ అసభ్యకరమైన భాషతో జర్నలిజం వ్యవస్థను నిర్వీర్యం చేసి విశ్వసనీయత దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని సీఎం అన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు వేదిక దిగి కొట్టాలని తనకు అనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ తన స్థాయి, హోదా గుర్తుకొచ్చి ఆగిపోతున్నానని చెప్పారు. కాలం కాగితం ఇస్తే కొందరికి ఏబీసీడీలు కూడా రావని, అలాంటి ఓనమాలు రాని వారు పిచ్చి రాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏదో ఇంటి పేరు జర్నలిస్ట్ అయినట్టు తమ తాత ముత్తాతల నుంచి జర్నలిస్టులుగా సేవలు అందిస్తున్నట్లు కొందరు తమ పేరు ముందు జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. జర్నలిస్టులు మేధావులంతా కలిసి జర్నలిజం అనే పదానికి అర్థం వెతకాల్సిన దుస్థితి ప్రస్తుతం తలెత్తింది అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన జర్నలిస్టులంతా ఒక లక్ష్మణ రేఖ గీసుకొని ఓవైపు ఉండి అరాచకాలు చేసే జర్నలిస్టులను మరోవైపునకు నెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అన్ని యూనిట్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, జనవరి నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీలపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన జాతికి అంకితం చేశారు. పవర్ ప్లాంట్ ఆవరణలో 65 ఎకరాల విస్తీర్ణంలో 970 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం జెన్కో అధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రులు సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వల్లనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జాప్యం జరిగింది అని అన్నారు. ఇక పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు తీసుకోకుండా ప్లాంట్ నిర్మాణం ప్రారంభించడం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించామని, ఒక్కో యూనిట్ ను ప్రారంభిస్తూ వస్తున్నామని వివరించారు. ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చిన ఇళ్లు కోల్పోయి వారి త్యాగాలను గుర్తుంచుకుంటామని, ఈ నెల 15వ తేదీలోగా వారికి ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా ఈలోపే ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక భూ నిర్వాసితులకు పరిహారాలు ఇవ్వకుండా ఉద్యోగ, ఉపాధి కల్పన చేపట్టడం కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్లాంట్లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి జరిగే వాటికన్నా ముందే రైల్వే శాఖలో సమన్వయం చేసుకోవాలని, బొగ్గు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జెన్కో అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి 3 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నలుగురిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్లోని నార్త్ లాలాగూడకు చెందిన ఒకరు జూన్ 28న టీజీసీఎస్బీకి మోసంపై ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న అనుప్రిత డాగా అనే మహిళ తాను ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే కంపెనీ సీఈఓకి అసిస్టెంట్ మెంటర్నని చెప్పి బాధితుడిని నమ్మించింది. మే 29న బాధితుడికి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ లో లాభాలు వస్తాయని నమ్మించి ఒక లింక్ పంపి దాని ద్వారా ఖాతా తెరవమంది. జూన్ 19న ఎన్ఫ్లెక్స్ హెల్త్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీ ఐపీఓలో కొద్దిపాటి షేర్లే మిగిలాయని, వెంటనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చింది. బాధితుడిని నచ్చజెప్పి 3 కోట్లు విలువైన షేర్లు కొనేలా ఒప్పించింది. ఇక దీంతో అతడు ఆ మొత్తాన్ని 16 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. ఇలా మోసానికి పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో కేసులో మల్టీ విటమిన్ మాత్రల తయారీలో వినియోగించే స్పిరులినా పౌడర్ ను విదేశాలకు ఎగుమతి చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ఓ వ్యాపారి నుంచి 1,11,00,000 వసూలు చేసిన సైబర్ నేరగాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్బాగ్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో అదనపు సిపి, డీసీపీతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని రానున్న 2 రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉత్తర, దక్షిణ ద్రోణి ఒకటి ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆ తర్వాత 2 రోజుల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. ఇంకా దక్షిణ తమిళనాడు పరిసరాల్లో రానున్న 2-3 రోజుల్లో తూర్పు, పడమర ద్రోణి ఒకటి విస్తరించే వాతావరణం నెలకొంది. ఇక వీటి ప్రభావంతో ఉత్తర తమిళనాడులోని ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఈ నెల 4న వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇక 5వ తేదీ నుంచి మరింత పెరిగి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. మరోవైపు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 8 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి క్యూసెక్లు దిగువకు గుడి, ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం నీరు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. అలాగే తెలంగాణలోని కల్వకుర్తికి 1600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి వరద నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం నుంచి భారీ వరద చేరుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు 26 క్రస్ట్ గేట్ల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 5,850 అడుగులు ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో వాటర్ గా 2,57,342 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డులు పంట పండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి అవార్డును వరించింది. ఇక భగవంత్ కేసరి మూవీకి నేషనల్ అవార్డు రావడంపై దర్శకుడు అనిల్ రావుపూడి హర్షం వ్యక్తం చేశారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన హనుమాన్ సినిమాకు 2 కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ యాక్షన్, ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలు ఎంపికైంది. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్కు జాతీయ అవార్డు ఎంపికయ్యారు. ఇక బలగం సినిమాలోని ఊరు, పల్లెటూరు అంటూ అందరి హృదయాలను హత్తుకునేలా సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది. తెలుగులో యువతను విశేషంగా ఆకట్టుకున్న బేబీ మూవీకి ఉత్తమ స్క్రీన్ ప్లేకు గాను దర్శకుడు సాయి రాజేష్ ను జాతీయ అవార్డు వరించింది. అలాగే ఇందులో ప్రేమిస్తున్న పాట పాడిన నేపథ్య గాయకుడు
PVNS రోహిత్ కూడా ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. ఇక గాంధీ తాత చెట్టులో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే ఆయన జీతం నెలకు 15,000. కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు 100 కోట్లు. జీతం ఆస్తికి సంబంధించి ఆ 2 అంకెలను పోల్చి చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఒక క్లర్క్ గా పనిచేసే ఆయన కీలక అధికారులను తనకు అనుకూలంగా మలుచుకొని వారితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. లోకాయుక్త దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఏకంగా లెక్కల్లో చూపని 30 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 24 ఇండ్లు, 5 ఫ్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు, ఇక కార్లు, బంగారం తదితరాలు ఉన్నాయి. కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో కళకప్ప నిడుగుంది అనే వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతిన 2003లో చెత్త ఊడ్చే పనిలో చేరాడు. అప్పట్లో అతని నెల జీతం 200 మాత్రమే. 17 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగోన్నతిపై క్లర్క్ స్థాయికి చేరాడు. ఈ క్రమంలో KRITLలో పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. 2023-24 మధ్య చేపట్టిన పనుల్లో 72 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని, 96 అసంపూర్తి ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కళకప్ప పాత్ర ఉన్నట్లు తేలింది. ఇక దీంతో 2024లో వీరిద్దరిని సస్పెండ్ చేశారు. అప్పటికి కళకప్ప నెల జీతం 15,000. ఇతని అక్రమాల గురించి లోకాయుక్త బృందం సమగ్ర ఆధారాలు సేకరించింది. డీఎస్పీ వసంత్ కుమార్ నేతృత్వంలో కళప్ప జిల్లా కేంద్రంలోని కళకప్ప నివాసం, గతంలో పనిచేసిన కార్యాలయంలో ఏకకాలంలో దాడులు చేసింది. కళకప్పకు కొప్పళ్ళ, భాగ్యనగరంలో 24 ఇళ్లు ఉన్నట్లు గుర్తించింది. 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలను గుర్తించింది. వీటిలో పాటు 2 కార్లు, 2 బైకులు, 350 గ్రాముల బంగారం, కేజీన్నరకు పైగా వెండి వస్తువులను కూడా అధికారులు సీజ్ చేశారు. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో జేడీఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ ను బెంగళూరు కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది హాసన్ జిల్లాలో ఆయనపై నమోదైన 4 రేప్ కేసుల్లో ఒకదానిలో దోషిగా తేలుస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయాధికారి సంతోష్ గజానన్ భట్ శిక్ష ఖరారు చేయనున్నారు. ఇక జడ్జి తీర్పు వినగానే ప్రజ్వల్ రేవణ్ కోర్టు హాల్లోనే విలిపించాడు. తమ కుటుంబానికి చెందిన ఓ ఫామ్ హౌస్ లో ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేసి ఆ దురాఘాతాన్ని వీడియో తీసినట్లు పేర్కొంటూ నమోదైన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ప్రజ్వల్ రేవణ్ దీంతో సహా 4 రేప్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. రేవణ్ పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారీగా వీడియోలు బయటకు రావడం సంచలనం రేపింది. ఈ పరిణామం తర్వాత ఆయనపై 4 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇక అప్పుడు హాసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్ ఓడిపోయారు. ప్రజ్వల్ రేవణ్ పై రేప్ కేసు నమోదైన తర్వాత ఆయన జేడీఎస్ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చుట్టూ చుబిగిస్తోంది. 3,000 కోట్ల బ్యాంకు రుణ మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయనపై ఈడీ లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అంటూ తొలుత ఆయనకు సమన్లు ఇచ్చింది. అయితే ఆయన దేశం విడిచిపోకుండా చూసే ఉద్దేశంతో అనంతరం లుకౌట్ సర్కులర్ కూడా జారీ చేసింది. 2017-19 మధ్య అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలను దారి మళ్లించారు అనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. రుణం మంజూరు చేయడానికి యెస్ బ్యాంకు ప్రమోటర్లకు ముడుపులు ఇచ్చారు అన్న అభియోగాలు ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్కామ్, కెనరా బ్యాంకుల మధ్య 1,150 కోట్ల రుణం విషయంలో అవకతవకలు, AT1 బాండ్లలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ పెట్టిన 2,850 కోట్ల పెట్టుబడుల్లోనూ క్విడ్ ప్రోకు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా 17,000 కోట్ల ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనిల్ అంబానీని ప్రశ్నించి ఈడీ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తుందని నిరూపించే ఆటం బాంబు వంటి ఆధారం తమ వద్ద ఉంది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ ఆటం బాంబును పేల్చితే ఈసీకి దేశంలో దాక్కోవడానికి చోటు కూడా మిగలదు అని వ్యాఖ్యానించారు. ఈసీ చర్య విద్రోహం కిందికే వస్తుందని, ఇందులో భాగస్వామ్యులైన ఉన్నతాధికారుల నుంచి కిందికి సిబ్బంది వరకు ఎవరిని వదిలిపెట్టబోమని, ఒకవేళ రిటైర్ అయ్యి ఎక్కడెక్కడో ఉన్నా వెతికి మరీ పట్టుకుంటామని రాహుల్ హెచ్చరించారు. బీహార్లో ఎస్ఐఆర్ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈసీపై విమర్శలు గుప్పించారు. నిజానికి ఈ నెల 5వ తేదీన కర్ణాటకలో ఈసీ అక్రమాలకు బయటపెడతామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. దీనిపై రాహుల్ గాంధీ నాయకత్వంలోని బెంగళూరులో భారీ నిరసన ప్రదర్శన కూడా ఉంటుంది అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి
కేసీ వేణుగోపాల్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఆటం బాంబు వ్యాఖ్య ఆసక్తిని రేపుతోంది. ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతుంది అని ముందు నుంచి తాను చెబుతూనే ఉన్నాను. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారం కూడా తనకు లభించింది అని పార్లమెంట్ ఆవరణలో రాహుల్ అన్నారు. ఇక మరోవైపు ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తోసిపుచ్చింది. ఇలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోనక్కర్లేదు అని తన సిబ్బందికి స్పష్టం చేసింది. ఈసీపై నిరాధార ఆరోపణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం రోజువారీ వ్యవహారంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాక ఆగస్టు 20 తర్వాత ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. ఈ పునర్వ్యవస్థీకరణలో పలువురు మంత్రులను ఉద్వాసన పలుకుతారు అని ముఖ్యంగా కొంతమంది మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారు అని భావిస్తున్నారు. ఇక వారి స్థానంలో పార్టీలో చిరకాలం పనిచేసిన సంఘ్కు సన్నిహితులైన వారికి స్థానం లభిస్తుందని, మంత్రివర్గ కూర్పుపై సంఘ్ ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ తో పాటు హర్దీప్ పూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్ బ్యూరోక్రసీ నుంచి వచ్చి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎవరిని తప్పిస్తారు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేసినందుకు తుది గడువు ఆగస్టు 21 కావడం వల్ల బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసేది ఎవరు అనే అంశంపై మంత్రివర్గ వ్యవస్థీకరణ జరిగే లోపే స్పష్టత రానుంది. ఈ పదవికి రాజ్నాథ్ సింగ్, జగత్ ప్రకాష్ నడ్డా వారి వంటి పేర్లు వినిపించడంతో పాటు దక్షిణాది నుంచి బీసీని నియమించాలి అనే ప్రతిపాదనపై మంతనాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అని, ఈ విషయంపై పార్టీ అగ్రనేతలకు మధ్య అవగాహన దాదాపు కుదిరినట్లే అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి తదితరుల పేర్లు చర్చ. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు సైతం రసవత్రంగా సాగుతుంది. బౌలర్లు హవా చూపిన రెండో రోజు ఆటలు ఏకంగా 15 వికెట్లు నేలకొల్లడం విశేషం. మరోవైపు ఇంగ్లాండ్ బాస్ బాల్ ఆటకు భారత పేసర్లు ప్రసిద్ధి కృష్ణ, సిరాజ్ ముక్కుతాడు వేయగా వారికి దక్కిన ఆధిక్యం కేవలం 23 పరుగులు మాత్రమే. ఇక చివరి సెషన్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎదురుదాడికి దిగారు. దీంతో శుక్రవారం వెలుతురు లేమితో ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లతో 75 పరుగులు 2 వికెట్లతో